నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం గుంటూరు మంగళగిరి హైవే మధ్యలో ఉన్నాము. ఈ హైవేలో మేము వెళ్తూ ఉండగా మాకు షఫీ అని ఒక వ్యక్తి తగిలాడు. తను పర్యావరణ గురించి దాదాపు 4000 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకొని తను సైకిల్ యాత్ర చేస్తున్నాడు. తనతో ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బ్రదర్, ఏంటి ఒక పర్యావరణ గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకొని 4000 కిలోమీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? రైకల్ అన్న, మాది సొంతం. రైకల్ అంటే ఎక్కడది? కరీంనగర్ అవతల, జడ్చల్ దాటినాక. కరీంనగర్ అవతల. ఇప్పుడు ఎక్కడికి బ్రదర్ వెళ్తున్నారు? కన్యాకుమారి. కన్యాకుమారి. ఓకే, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి బ్రదర్? నా ఉద్దేశం ఏంటిదంటే పొల్యూషన్ గురించి. పొల్యూషన్ గురించి అంటే సైకిల్ రొప్పితే కొద్దిగా హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, పొల్యూషన్ కూడా మంచిగా ఉంటుందని. ఓకే. బండ్లు రొప్పితే ఆ పొగతోని ఆరోగ్యం చెడిపోతుంది, అలాగే రోగాలు వస్తాయి. అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు మీరు? అంటే ఒక అనిపించింది తీసుకోవాలని. ఇవాళ రేపు జనాలు ఎట్లున్నారు అంటే గంజాయికి మత్తుకు అలవాటు పడి మొత్తం నాశనం అవుతారు. అందుకే ఈ ఒక మెసేజ్ ఇద్దామని తీసుకున్నా. కేవలం ఇప్పుడున్న యువత అందరూ గంజాయి మత్తులో వెళ్తున్నారు. బట్ మీ వయసు ఎంత? 22 అన్న. 22 అంటే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసే వయసు. అవునా? ఏం చదివారు బ్రదర్? అన్న నేను 10th చదివినా. 10th కంప్లీట్. అంటే ఇవాళ రేపు సమాజం ఎట్లుంటుంది అంటే చెట్లు అనేది మొత్తం తీసేసి ఇల్లులు కలుతురు కదా. అందుకే చెట్లను నాటండి అని ఒక మెసేజ్. 4000 కిలోమీటర్లు నువ్వు టార్గెట్ పెట్టుకొని చిన్న సైకిల్, ఈ సైకిల్లో ఏమేమి ఒకసారి తీసుకెళ్తున్నావు ఒకసారి చూపించావా? 4000 కిలోమీటర్లు అయినా వెళ్దాను, చేతిలో డబ్బులు లేవు అంటే పెట్రోల్ బంక్ లో పడుకొని ఇస్తారా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. కొద్దిగా ఇబ్బంది అవుతుంది పనుకోవడానికి. సాధారణంగా అయితే వాళ్ళు నమ్మరు, వేరే ఊళ్ళ నుంచి వచ్చినామంటే. ఇప్పుడు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు, ఇబ్బంది అవుతుంది. సో ఓవరాల్ గా నీ ప్రయాణం గురించి ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఓవరాల్ గా అంటే మనం చెట్లు కాపాడాలి అంతే. చెట్లు నాటాలి, మనిషికి ఒక ఇంటికి ఒక్కొక్క చెట్టు నాటాలి. అదే నా కోరిక. మళ్ళీ అందరూ సైకిల్ రొప్పాలి, హెల్తీగా ఉంటాం. కొద్దిగా సేపు అన్నా రొప్పాలి. అంటే ఈ దారిలోనే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఒకటి ఉంది, తెలుసా మీకు? చూసినా అన్న, ముంగట కనబడ్డది. కలిసే ప్రయత్నం కానీ ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేశారా? కలిసే ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు రానియలేరు. సాధారణంగా అయితే చెప్పారా మీరు ఇలా సైకిల్ యాత్ర చేస్తున్నారు? చెప్పిన బోర్డు కూడా చూపెట్టిన. చెప్తే ఇప్పుడు లేడు 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 అనుకుంటా పంపించారు. ఎందుకు అడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి మీ ఏరియా కొండకట్టు ఆంజనేయ స్వామి చాలా సెంటిమెంట్. ఆయనకి అక్కడ ఒక ప్రమాదం తప్పింది 2009 ప్రజారాజ్యం టైంలో. 2 సార్లు వరాహి యాత్ర అప్పుడు కూడా అక్కడే పూజ జరిగింది. కొండగట్టు నుంచి వస్తున్నా అని కూడా చెప్పారు అక్కడ. అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు అక్కడ. ఇక్కడ మధ్యలో ఉంది కదా ఆఫీస్. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు కన్యాకుమారి వెళ్తున్నాం. మొత్తంగా అయితే మన టార్గెట్ కన్యాకుమారి. కన్యాకుమారి నుంచి సైకిల్ రిటర్న్ మళ్ళీ రిటర్న్ అప్పుడు చూద్దాం. అప్పుడు వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి సైకిల్ మీద. కానీ ఇది చాలా రిస్క్. అంటే నీకు వానలు పడితే ఆల్రెడీ తడిసిపోయినా, ఒక్కొక్కసారి రిస్క్ తీసుకున్నా. జ్వరం వచ్చింది వైజాగ్ లో 3 రోజులు రెస్ట్ తీసుకున్నా, జ్వరం వచ్చింది. అయినా వెనక తగ్గే పరిస్థితి లేదు. డైరెక్ట్ కన్యాకుమారి. ఓకే, మరి మీ ఇంట్లో వాళ్ళు చెప్తే ఏమన్నారు? ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అద్దన్నారు, తర్వాత సమాజం కోసం కాబట్టి పోయిరా అన్నారు. డాడీ అయితే లేడు, ఒక మమ్మీ ఉన్నది, ఒక అక్క ఉంది, అంతే. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మొత్తం మిడిల్ క్లాస్, ఉండటానికి ఏం లేవు అన్నట్టు. సాధారణంగా నిన్ను చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు బ్రదర్. ఎందుకంటే సమాజ హితం కోసం ఏమి ఆశించకుండా, ఒక గుర్తింపు పొందకుండా ఇప్పుడు కూడా మేము దారిలో వెళ్తుండే మాకు కనబడ్డావు నువ్వు. ఓకే అన్న. సో ఇది మొత్తానికి షఫీ. తను 4000 టార్గెట్ పెట్టుకున్నాడు, 4000 కిలోమీటర్లు. తను కొండకట్టు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి ప్రాంతం అది. అక్కడ వారాహి యాత్ర ముందు కూడా అక్కడికి వెళ్ళారు. ఇదే దారిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్ ఉంది. తిను అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోవడంతో తిరిగి కన్యాకుమారి వెళ్తూ ఇక్కడ మాకు దారిలో తారసపడిన పరిస్థితి. పర్యావరణ రక్షణ గురించి కోరుకుంటున్నారు. వారందరి మద్దతు, అదేవిధంగా అందరి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.